క్రీస్తు యేసునందు మనలను అతి మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఆమేన్. యొక్క శ్రీలారాధనలో పరిశుద్ధాత్మ దేవుడు కన్నీటి గురించి మనతో మాట్లాడవచ్చు ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాహుడా, ఘనత గర్హుడా, మా గొప్ప దేవా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం. చింతలేని మనిషి, చింతలేని గృహము నేటి దినాల్లో లేనే లేదు ప్రభు. ఎవరు చెప్పుకోలేని సమస్యలతో, అశాంతితో ప్రభా, క్రైస్తవ కుటుంబాలలో ప్రభా, శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ప్రభా, ఏదేమైనప్పటికీ కూడా మా నిరీక్షణ ఫలము మేము పరలోకమందు చూస్తాము ప్రభా. ఈ శ్రమల యందు మేము సంతోషించినట్లయితే ప్రభా, శాశ్వతమైన ఆనందము ప్రభా, ఏడ్పుండదు, దుఃఖం ఉండదు, ఎల్లప్పుడూ సంతోషము, నిత్య సుఖములు ప్రభా పరలోకములు ప్రభా. అవి స్వతంత్రించుకునేటటువంటి దైవ జ్ఞానము ప్రభా, సువార్త సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క శ్రీమూర్తికి మీరు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. కన్నీటి గురించి యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో ఒక మారే ఆయన కన్నీరు కార్చారు. అనేకమైన స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేశారు. జన సమూహమే ఆయన వెంబడించింది 3.5 సంవత్సరాల పరిచర్యలు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము సిలువ శ్రమలలో కన్నీరు కార్చలేదు. సిలువకు సమీపమయ్యే సమయమందు కూడా గెత్సెమనే తోటలో మూలుగలతో కూడినటువంటి ప్రార్థన చేశారు. కానీ చెమట రక్తపు బిందువులై కారుచు ఉన్నదంట. చెమట రక్తపు బిందువులై కారుచు ఉన్నది. కానీ కన్నీరు కారుస్తున్నట్లు మాత్రం అక్కడ లేదు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుంచి తొలగించుడి, అయినను నీ చిత్తం. కన్నీరు కార్చిన సందర్భం ఎక్కడుందంటే పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క సువార్తలలో యేసు ప్రేమించిన లాజరు ఒకరున్నారు, యేసయ్యను ప్రేమించిన లాజరు ఒకరున్నారు. ఎంతమంది ఉన్నారు లాజర్లు? 2 లాజర్లు ఉన్నారు. యేసయ్య ప్రేమించిన లాజరు మరియా మార్త యొక్క సహోదరుడు లాజరు, బేతనీయ గ్రామంలో. యేసయ్యను ప్రేమించిన లాజరు చాలా బీదవాడు, భిక్షాటన చేసేటటువంటి వ్యక్తి, కుష్టి రోగగ్రస్తుడు, ధనవంతుల గృహం ముందు భిక్షాటన చేసేటటువంటి దీన పరిస్థితి. ఎవరైతే అహంకారులు ఉంటారో అహంకారులను ఎదిరించి దీనులపై కృప చూపువాడు ఆయన. అందరూ తృణీకరించే పరిస్థితిలో, అసహింపబడిన పరిస్థితులలో, భిక్షాటన చేసేటటువంటి పరిస్థితులలో కుష్టి రోగగ్రస్తుడై అసహింపబడే అతనిని ఒక ధనవంతుడుగా అబ్రహాము రొమ్మున ఆనుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఎవరికి ఇచ్చారు? యేసును ప్రేమించిన లాజరుకు ఇచ్చారు. యేసయ్య ప్రేమించిన లాజరు అంటే, యేసు ప్రేమించడం అంటే మామూలు విషయం కాదండి. నిజమే, వ్యభిచారిని ప్రేమించారు, కన్న తల్లిని మరియమ్మను ప్రేమించారు, ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్క మానవుని కూడా ఒకే విధంగా ఆయన ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమను దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించుచూ ఉన్నాడు. ఆ లోకంలో కన్న తల్లినే కాదు, తండ్రినే కాదు, సర్వమానవాళిని ఆయన అమితంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమ సిలువలో త్యాగపూరితమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ మన కొరకు. యేసయ్య లాజరును అమితంగా ప్రేమించాడు అంటే ఎన్నో మంచి లక్షణాలు, మంచి సుగుణాలు ఆ లాజరుకు ఉండుంటాయి కదా. బేతనీయ గ్రామంలో లాజరు చనిపోయాడు. 4 దినాలు అయిపోయింది. 4 దినాలు ఆ పార్థివ దేహాన్ని చూస్తూ వారు ఏడుస్తూ ఉన్నారు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారికి కూడా తెలియపరిచినా కూడా ఇంకా రాలేదు. ఆ పార్థివ దేహాన్ని భూస్థాపన కార్యక్రమం చేసేసారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో వచ్చారు. వచ్చినప్పుడు మార్త ఆయనను ఎదుర్కొని, ఎవరిని ఎదుర్కొని? యేసయ్యను ఎదుర్కొని, నీవున్నట్లయితే ఇది జరిగేది కాదు ప్రభువా, నీవున్నట్లయితే. అప్పుడు మార్తతో యేసుక్రీస్తు ప్రభువారు, ఎందుకు ఇంత అల్ప విశ్వాసం మార్త? ఎన్నో సూచక క్రియలు నువ్వు చూసావు కదా. నేనున్నట్లయితే లాజరు చనిపోయేవాడు కాడు. అంటే నీవు విశ్వాసం ఉంది నీలో, మరణంపై అధికారం ఉందని కూడా నీకు తెలుసు
తెలుసు, కానీ ఏదో అవిశ్వాసపు బీజము నీ మనసులో నాటుకుపోయింది. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు మరణించినను బ్రతుకును, బ్రతికిన వాడు మరన్నిటికీ కూడా మరణంపై అధికారం యేసుక్రీస్తు ప్రభువారికి ఉంది. సమాధి దగ్గర ఉన్నటువంటి రాయిని దొర్లిస్తూ ఉన్నారు. మార్త మరల 4 దినాలు అయిపోయింది ప్రభువా, సమాధి చేసి దేహము కంపు కొడుతూ ఉంటుంది ప్రభువా, దుర్వాసన వస్తూ ఉన్నది. నీవు నమ్మకం ఉంచినట్లయితే దేవుని యొక్క మహిమను నీవు చూస్తావు మార్త. నమ్మకానికి నిలువెత్తు నిదర్శనము త్రియేక దేవుడు కదా. దానికంటే ముందు సమాధి రాయిని దొర్లించే ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాధిని చూసంట యేసు కన్నీళ్లు విడిచిన పరిస్థితి కనిపిస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనము చదువుకుందామండి. వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను. పరమ తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఏ తండ్రి, నువ్వు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీవు నా మనవి విన్నావని నేను నమ్ముచూ ఉన్నాను. విజ్ఞాపన నీవు స్వీకరించి సమాధానం కూడా నీవు నాకు ఇస్తావని నేను నమ్మి ఉన్నాను కనుక నేను కృతజ్ఞతాస్తుతులు. కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తామండి? ఏదైనా ఒక కార్యం మనం అనుకున్నప్పుడు, ఆ కార్యము మనం చూసినప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాం, అంతేనా? అయితే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఎదుట నమ్మకాన్ని ఉంచాడండి. నీవు నా మనవి వినినందుకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. నీవు నా ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగదును, కానీ నీవు నన్ను పంపితివి అని చుట్టూ నిలిచిన ఈ జన సమూహము నన్ను నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తినని అనెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంతటి వారే కన్నీరు కార్చారు. శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడిగా శరీర రూపము దాల్చి లోకానికి వచ్చారు. కన్నీరు గురించి మనం ఆలోచన చేసినట్లయితే నాకేం కష్టాలు లేవండి, నాకేమి శ్రమలు లేవు, నాకేమి ఇరుకులు లేవు, ఇబ్బందులు లేవు అన్నవారు క్రైస్తవులు కావు. ఏంటండి? నా శ్రమలు లేవు, ఇరుకులు లేవు, ఇబ్బందులు లేవు, కష్టాలు లేవు, సుఖవంతమైన జీవితంలో నేను కొనసాగుతూ ఉన్నాను అనేటటువంటి వారు క్రైస్తవులు కాదు. యేసుక్రీస్తు ప్రభువారి సువార్తలలో ఇరుకు మార్గమును ప్రవేశించుటకు మీరు పోరాడాలి. విశాల ప్రపంచంలో ఇష్టానుసారంగా బ్రతకడానికి వీల్లేదు. ఇరుకు మార్గం అంటే ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి, అయినా కూడా వాటిని అధిగమిస్తూ ఉండాలి. ఆజ్ఞలను, కట్టడలను, విధులను అనుసరించి మనం ఈ లోకంలో బ్రతకవలసిన వారు అయినాము. అందుకని ప్రతిదినము తన సిలువలు ఎత్తుకుని తను వెంబడించువాడు మాత్రమే నాకు పాత్రుడు. ఎవరండి? మీరు నన్ను వెంబడింపగోరిన ఎడల క్రైస్తవుడని మీరు చెప్పుకుంటున్నారు కదా, దేవుని యొక్క మందిరానికి మీరు వస్తూ ఉన్నారు కదా, మంచిదే. కానీ నన్ను వెంబడింపగోరిన ఎడల ఆలోచన మీకుంటే గనక, అందుకని నా తండ్రి చిత్తము ఎవరైతే నెరవేరుస్తారో వారే నా తల్లి. శిష్యుల దగ్గరకు వచ్చి మీ తల్లి వచ్చారు ప్రభువా, నీ సహోదరులు వచ్చారంటే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? నా తండ్రి చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వారే నా సహోదరుడు, నా తల్లి అని ఆయన స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. అందుకే క్షమానుభవంలో నుంచి నడిపించినటువంటి దావీదు మహారాజుగా బాల్య వయసు నుంచి తన జీవితం శ్రమలతో, యుద్ధ వాతావరణము, అన్ని ప్రతికూల పరిస్థితులు, ఎవరు కూడా ఆదరించిన పరిస్థితి లేదు, కుటుంబంలో ప్రేమను పొందుకున్న పరిస్థితి ఎక్కడ కూడా లేదు. తన సహవాసం ఎవరితో అంటే అడవి మృగాలతో, క్రూర మృగాలతో ఆయన సహవాసము చేశారంట. నా అడుగు జాడలను కనిపెట్టుచూ ఉన్నారు ప్రభా నా సహోదరులు అంటూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు? నా అడుగు జాడలంట కనిపెట్టుచూ ఉన్నారంట. నన్ను చంపుటకు పొంచిగోరి ఉన్నారు ప్రభా అంటూ ఉన్నారు. అందుకని గాఢాంధకారములో నేను సంచరించాను ప్రభా, అయినను నాకు ఏ అపాయము, నా దుడ్డు కర్రయు నా దండము నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచువాడము నీవే. గాఢాంధకారం ఏమీ లేదండి మన జీవితంలో, అంతా చీకటి, అంతా అయిపోయింది, ఇంక ఈ జీవితం వ్యర్థమనుకుంటాం కదా. ఆ పరిస్థితులలో కూడా ఎవరున్నారంట?
నీవు నాకు దండముగా, నా దుడ్డు కర్రగా, నాకు తోడుగా, నా శిరస్నానముగా నీవు ఉన్నావయ్యా. 42వ సంకీర్తన. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచు ఉన్నారయ్యా. మనుషులందరూ అనుచు ఉన్నారు. రాత్రి మృగళ్ళు కన్నీళ్లు నాకు అన్నపానములుగా ఆయన ఏమంటూ ఉన్నాడు? నీకు నిజమైన దేవుడు, దేవుడు హృదయాన్ని గెలుచుకున్నాడు అతని ప్రార్థన ద్వారా కదా. అతనుకున్నటువంటి శ్రమలను బట్టి మనుషులందరూ నిందిస్తూ ఉన్నారు. నీ నిజమైన దేవుడు నీకున్నాడు కదా, ఏమయ్యాడు? నీకు శ్రమలలో నీకు తోడు లేదా అని హేళన చేస్తూ ఉన్నారండి. హేళన చేస్తూ ఉన్నప్పుడు ఆయన శ్రమానుభవంలో నుంచి పలికినటువంటి మాటలు ఏమిటండి? కన్నీళ్లు నాకు అన్నపానములు, రాత్రి పగళ్ళంట. పగలు రాత్రి ఆయనకి కన్నీళ్లు అన్నపానములాయను. ఈ దావీదు గారే దేవుణ్ణి హత్తుకుని జీవించారు కనుకని ఆ కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడన్న రీతిగా ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితుల్లో అనుకూల పరిస్థితులుగా మార్చుకుని ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిని శరణజొచ్చాడు. నేనైతే దేవుని యొక్క మందిరావరణంలో పచ్చని వలీవ చెట్టు వలె ఉంటానని రోషంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన హత్తుకుని జీవించినటువంటి వారికే ఇటువంటి ఆత్మ సంబంధమైన వాక్కులు వస్తూ ఉంటాయి. అవునా కదా? క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ స్త్రీలలో నిజంగా చెప్పాలి అంటే దైవికంగా మనం మాట్లాడుతూ ఉన్నాము, భౌతికంగా మనం ఆలోచన చేసి నాకు మనుష్యులు ఎవరు కూడా నాకు ఆసరాగా నిలవలేదు, నా కష్టకాలంలో నాకు తోడుగా లేదు అని నా కన్నీరు నాకు తోడాయను. అవి తోడున్నప్పుడు నేను నీకు విజ్ఞాపన చేసినప్పుడు పచ్చని వలీవ చెట్టు వలె, నీరు కట్టే తోట వలె నన్ను నీవు ఫలింప చేసావు ప్రభా. ఎక్కడ ఫలింప చేశాడండి? గొర్రెల దొడ్డిలో ఉన్న తన జీవితాన్ని సింహాసనాసీనుడిగా చేశాడు. నిజమే, కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోయను. ఈ యొక్క ప్రస్తుత కాలంలో, ప్రస్తుత సమాజంలో ఇప్పుడే కాదు, వస్తువుల కాలంలో కూడా నమ్మకమైన వారు చాలా కొద్ది మందిగానే ఉన్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో, ఎవరి మనవారో ఎవరి పరాయి వారో అని తెలియని అగమ్య గోచరంగా మన పరిస్థితి అయిపోతుంది. అందుకనే మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడు కదా. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. మనం మోసపోతున్నాం. నిజమే, మనుష్యులు కపటోపాయములు కలుగ చేస్తూ కపటమైన ప్రేమలతో మనల్ని మభ్య పెడుతూ వారి యొక్క మాటలకు ప్రలోభాలకు ప్రేరేపితమైపోయి మన కుటుంబంలో కష్టం, నష్టము, శోధన, ఇరుపు ఏదైనా కూడా నావారు అనుకుని మనం పంచుకుంటాం. కానీ ఏమవుతుందండి? తీరని నష్టాన్ని కొని తెచ్చుకునే పరిస్థితులు అనేకమైన కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు కార్చారు. యేసు ప్రేమించిన లాజరు సర్వమానవాళి కొరకు ఆయన కన్నీరు కారుస్తూనే ఉన్నారు. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి బ్రతికి మరణించేంత వరకు కూడా త్యాగపూరితమైన ప్రేమనే మన కొరకు ఆయన చూపించున్నారు. అందుకని ఆ సిలువలో బలియాగం అవుతూ ఉన్నప్పుడు కూడా దప్పికు కొనుచున్నానని, ఇకనైనా ఎవరైనా కూడా రక్షణలోకి వస్తారేమోనని, క్షమాగుణము గురించి మాట్లాడుతూ మొదటి మాట మాట్లాడుతూ ఉన్నారు కదా. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక. ఎవరైతే ఆ సిలువ శ్రమలు కలుగ చేశారో, సైనికుల కొరకు, రోమీల కొరకు, యూదా ప్రజల కొరకు, అదేవిధంగా తను నమ్మి వచ్చినటువంటి స్త్రీల కొరకు, కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అనే మాట ఎవరికి కూడా వర్తించిందో తెలుసా? 20 దొంగలు ఉన్నారు కదా, వారిని కూడా యేసయ్య వారిని క్షమించాడు. క్షమాతత్వాన్ని ఆయన బోధించాడు. ఎప్పటి వరకు అంటే, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించండి, నీ శత్రువులను ప్రేమించండి కదా. ఆయన బోధించింది అదే కదా. అక్కడ కూడా హేళన చేసినటువంటి దొంగల గురించి క్షమించండి అని ప్రార్థించాడు, తండ్రికి విజ్ఞాపన చేశారు. అక్కడ వారిని రక్షణలోనికి రావడం కొరకు ఆయన కన్నీరు కార్చి, పాత నిబంధన కాలంలో ఒక దైవజనుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఎలీషా దైవజనుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. అగ్ని వంటి దైవజనుడు, అగ్ని రథములు రౌదములు నీవే కదా అని ఒక రాజు అతని గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు.
రెండవ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం నుంచి దమస్కు అనే పట్టణాన్ని దర్శించాడు. సిరియనులకు రాజు అయినటువంటి ఆ బెన్హదదు రోగి అయ్యుండి ఒక సైన్యాధ్యక్షుడైనటువంటి హజాయేలుని పిలిచాడు. ఎవరిని పిలిచాడు? హజాయేలుని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఇక్కడ సిరియన్ రాజుకు రోగగ్రస్తుడయ్యాడు. అతనికి స్వస్థత కావాలి. నేను స్వస్థతను పొందుకుంటానా లేదా అని ఎవరి ద్వారా ఎవరిని అడగమన్నాడంటే నిజంగా మంచి రాజులు మంచి సాక్ష్యం ఇవ్వాలి. మనకి స్వస్థత కావాలన్నా, శాశ్వతమైన ఆనందం కావాలన్నా, శాంతి సమాధానం అన్నా కూడా అంతా కూడా నీ చిత్తమే సిద్ధించునుగాక. మన కష్టానికి తగిన ఫలితం రావాలన్నా, కార్యసిద్ధి కలుగచేవాడు ఆయన మాత్రమే. ఏది కావాలన్నా, ఏది జరగాలన్నా సమస్తాన్ని జరిగించేవాడు ఆయనే. నిజంగా మంచి రాజు అండి. రాజు ఏమడుగుతున్నాడో తెలుసా? నేను రాజుని కదా, రాజ్యాధికారాన్ని బట్టి గర్వించి నన్ను స్వస్థపరచమను నీవు కొన్ని బహుమతులు తీసుకుని ఆ యొక్క దైవజనుడి దగ్గరికి వెళ్ళమని చెప్పటం లేదండి. సైన్యాధ్యక్షుడిని పంపించాడు. నాకు స్వస్థత వస్తుందో లేదో యెహోవా పేరట నీవు వెళ్ళి తెలుసుకో. పిలిచి నీవు ఒక కానుకలు చేత పట్టుకుని దైవజనుడైన అతనిని ఎదుర్కొనబోయి ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని ఆ దైవజనుడి ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయుటకు ఆజ్ఞ ఇచ్చి పంపెను. నాకు రాజు ఏం అడగమన్నాడో అదే అడిగిన పరిస్థితి. అక్కడ కొన్ని బహుమతులు కూడా తీసుకుని వెళ్ళాడు. హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో 40 వంటెల మోతంతా కానుకగా తీసుకుని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందు నిలిచి, రాజు అయినటువంటి బెన్హదదు నన్ను పంపించాడు దైవజనుడా, నీవు యెహోవా చిత్తమును నీవు తెలుసుకో. ఇగో కొన్ని బహుమతులను కూడా పంపించాడు. ఆల్రెడీ పరమ తండ్రి యెహోవా తండ్రి స్వప్నమందు ఎలీషా దైవజనుడితో మాట్లాడి ఉన్నాడు. కుమార్ నేనేం చెప్పాను అవే చెప్పమని సిఫారసు చేస్తాడు. అయితే అక్కడికి వచ్చినప్పుడు బహుమతులు తీసుకుని వస్తాడు. అయితే దైవజనుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, స్వస్థత వస్తుంది రాజుకి, బెన్హదదుకి, మరలా మరణిస్తాడు కూడా. తీక్షణంగా చూస్తాడు. తీక్షణంగా చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి మనల్ని చూస్తూ ఉన్నాడు. తీక్షణంగా కనురెప్పలు కదల్చకుండా అలాగే తీక్షణంగా చూస్తున్నాడు. బాధతో చూసే చూపు ఉంటది. విషపు చూపు నిమిరెను. సౌలు రాజు ఎవరి మీద? దావీదు మీద. విషపు చూపు ఉంటుంది. దీనత్వంతో చూసే చూపు ఉంటది. ప్రేమతో చూసే చూపు ఉంటది. ఇతడేంటి? బాధతో చూస్తున్నాడండి. ఎవరితో? బాధతో చూస్తున్నాడు. ఆ బాధలో ఎలా అంటే ఆ కింద వచనం చదవండి, 11వ వచనం చదవండి. హజాయేలు ఎలాగా? మొహము చిన్న బుచ్చుకునేంత వరకు చూస్తున్నాడంట. చిన్న బుచ్చుకునే వరకు ఆ దైవజనుడు అతన్ని తేరి చూచుచు ఏంటి? కన్నీరు రాల్చుచు ఉన్నాడంట. ఆ కింద వచ్చిన మరలా చదవండి. హజాయేలు నా ఏలిన వాడవైన నీవు కన్నీరు రాల్చడమేమని అతనిని అడుగగా, ఏమండి ఎందుకు ఇంత కన్నీరు కారుస్తూ ఉన్నావు దైవజనుడా అని అడుగుతూ ఉన్నప్పుడు ఆ కింద వచనాలలో మనుష్యులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కదా. దేవాది దేవుడు హృదయాంతరంగములను పరిశీలించి పరిశోధించేటటువంటి వాడు కదా. హజాయేలు అప్పటి వరకు చాలా మంచి వ్యక్తి. ఏమండి? దైవజనుడి దగ్గరకు వచ్చినంత వరకు కూడా చాలా మంచి వ్యక్తి. రాజు ఆజ్ఞను నెరవేర్చడానికి వచ్చినంత వరకు కూడా చాలా మంచి వ్యక్తి. కానీ రానున్న కాలములో అతడు స్థిరపడిన తరువాత హృదయంలో గర్వించి చెడిపోయినని ఉజ్జియాను బట్టి దేవాది దేవుడు ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడో ఏంటండి? ఉజ్జియాను ప్రారంభ దినాలలో దేవుణ్ణి వెంబడించాడంట, దేవుని హత్తుకున్నాడు కనుకనే అతడు వర్ధిల్లింప చేశాడంట దేవాది దేవుడు అతన్ని. కానీ అతడు వృద్ధి నొందిన తరువాత, స్థిరపడిన తరువాత హృదయంలో గర్వించి చెడిపోయినని 2వ దినవృత్తాంతము గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా
స్థిరపడిన తరువాత, లేనిది వచ్చిన తరువాతే హృదయంలో గర్వం అనేది, అతిశయం అనేది. అందుకని మన ప్రారంభ స్థితిని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదండి. ఆ కింద వచనాలలో ఇప్పుడు నీ పరిస్థితి బాగానే ఉంది, కానీ రానున్న దినాలలో నీ పరిస్థితి ఏంటో దేవాది దేవుడు ముందుగానే ఎరిగి నీకు ప్రత్యుత్తరము ఇస్తున్నాడు. ఆ కింద వచనం చూడండి. నీవు ఇశ్రాయేలును బట్టి, ఆ కింద వచనం చదవండి, కింద వచనం నుంచి ఆ చివరి భాగం నుంచి చదవండి. కన్నీళ్లు రాల్చవేమని అతనిని అడుగగా ఎలీషా ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. తర్వాత చదవండి. ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేదు. ఏంటండి? ఇశ్రాయేలు యొక్క గట్టి స్థలములను స్థిరపరిచినటువంటి అయినా వాటిని నీవు కాల్చివేస్తావు. తర్వాత వారి యవ్వనస్తులను కత్తి చేత హతము చేయుదు. యవన బిడ్డలనంట, ఇశ్రాయేలు బిడ్డలనంట. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు కదా, కానీ ఆ బిడ్డలనంట, యవ్వన బిడ్డలను కత్తి చేత హతము నీవు చేస్తావు. తర్వాత వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుతావు. పసిపిల్లలంట నేలకు వేసి నీవు కొట్టి చంపివేస్తావు. తర్వాత వారి గర్భిణీల కడుపులను చింపివేయుదువు అన్నప్పుడు కుక్క వంటి వాడనయ్యా నీ పాదాల దగ్గర, నీ దగ్గర నేను కుక్క వంటి వాడను. ఇలాంటి హేయమైన పనులు నేను ఎందుకు చేస్తాను? తర్వాత చదవండి. నీవు వారికి చేయబో కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు నేను రాల్చుచున్నానయ్యా. తర్వాత వచనం ఏంటి? అందుకు హజాయేలు కుక్క వంటి వాడనగు నీ దాసుడను నేను ఇంత కార్యము చేయుటకు ఎలా సాహసించితిని నేను. ఏమండి? కుక్కను. దైవజనుడా, నీవు గొప్ప ప్రవక్తవు, దేవుని యొక్క ఆత్మాభిషేకంతో నింపబడిన వాడు. నీ దగ్గర నేను దాసుడను, నేను సామాన్యమైనటువంటి వ్యక్తిని, కానీ ఇంత గర్విష్ఠుడనై ఇన్ని హేయమైన పనులు నేను ఎలా చేస్తాను అని దీనత్వంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి? మన స్థితి కార్యారంభము కంటే కార్యాంతమే గొప్పదిగా ఉండాలి. ఆమె కార్యారంభం చాలా బాగుంటాం, కార్యాంతము మరణ పర్యాంతం వరకు కూడా అదే దీన స్థితిని కలిగి మనం జీవించాలని దేవాది దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. అందుకనే సుంకరి దేవస్థితిని కలిగి ఉన్నాడు కాబట్టి ఎక్కడున్నాడు? తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని సుంకరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆ కింద వచనాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు, నీవు రాజ్యాధికారాన్ని, ఎవరండి? ఈ రాజు తర్వాత బెన్షద్దదు రాజు తర్వాత నీవు రాజ్యాధికారాన్ని, సిరియలను పరిపాలించేటటువంటి రాజు అవుతావు. కారణం ఏంటి? ఆ కింద వచనాలలో చెప్తాడు. ఈ రాజు తరువాత సిరియలను పరిపాలించేటటువంటి రాజుగా నీవు నియమించబోతున్నావు. దానిని బట్టి నీవు గర్వించి ఏం చేస్తున్నావు? ఇటువంటి క్రూరమైన పనులు నీవు రానున్న దినాలలో నీవు చేస్తావని అతని గురించి పరమ తండ్రి ముందుగానే సెలవించి ఉన్నాడు. అయితే ఆ తర్వాత వచనాలలో మనం చూస్తూ ఉన్నాడు. వెళ్ళాడు, రాజు అడుగుతున్నాడు, ఏమని నీకు దైవజనుడు చెప్పాడు? దైవజనుడు నోటన పరమ తండ్రి ఏమి మాటలు పలికించాడు అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు ఏమని మాట్లాడో తెలుసా? హజాయేలు ఏమని పలుకుతాడంటే, దైవజనుడు చెప్పాడు, నీవు స్వస్థతను పొందుకుంటావు. చెప్పిన తర్వాత ఆ మాటను బట్టి రాజు చాలా సంతోషించే ఉంటారు, హజాయేలు చెప్పినటువంటి మాటను బట్టి. కానీ అక్కడ ఉంటాడ ఒక మందపాటి క్లాత్ తీసుకుని, ఒక గుడ్డను తీసుకుని నీటిలో ముంచి ఆ యొక్క వస్త్రమును అతను ముఖము మీద వేసానంట. ఆల్రెడీ బలహీనుడుగా ఉన్నాడు కదా, చాలా బలహీనుడుగా ఉన్నాడు, శక్తి లేదు, శక్తిహీనుడుగా ఉన్నాడు. మరి ఎంత బరువైన వస్త్రాన్ని తీసుకున్నాడో మనకు తెలియదు. ఆ వస్త్రములో చాలా వస్త్రమే అని మనం అనుకుంటాం. చదవమ్మా, ఆ వచనం ఏంటి? మరునాడు హజాయేలు ఏ బట్ట అండి? ముదుగు బట్ట. అంటే ఆ ముదుగు బట్ట అనే అర్థంలో ఏమని కనిపిస్తుంది అంటే చాలా బరువైన వస్త్రం అవ్వచ్చు. ఆ వస్త్రం వేసినప్పుడు ఊపిరి ఆడట్లేదు అనొచ్చు, చాలా వస్తాయి. ఆల్రెడీ బలహీనంగా ఉన్నాడు, రోగగ్రస్తుడై ఉన్నాడు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. మునుగు బట్ట తీసుకుని నీటిలో ముంచి
అతని మొహము మీద పరచగా వెంటనే అతడు అంటే క్రూరమైన ఆలోచన తలంపు పుట్టక మునిపే ఆయన ఎరిగిన దేవాన్ని కదా. ఇశ్రాయేలు ప్రజలను బట్టి కన్నీరు కార్చాడు దైవజనుడు. రానున్న దినాలలో తన క్రూరత్వం, హజాయేలు క్రూరత్వం ఈ విధంగా ఉంటుంది అని ఆ ప్రవచనాన్ని తెలుసుకున్న దైవజనుడు దానిని బట్టి ఇశ్రాయేలు ప్రజలను బట్టి ఇశ్రాయేలు క్షేమము కొరకు అతడు ఏం చేశాడు? విలపించిన వ్యక్తిగా దైవజనుడు కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా చివరిగా ఒక వాక్యము, అపోస్తుల కాలంలో అపోస్తులుడైన పౌలు గారు ఆయన ఆసియాలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ సువార్త 3 సంవత్సరాలు ప్రకటించడం జరిగింది. దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడుటలో మేము ఎంతగా శ్రమ పడి ఉన్నామో మీరు కళ్ళారా చూశారు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనం. శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగో ప్రభువును సేవించి ఉంటినో ఏమండి శ్రమలు సంభవించినప్పుడు అంటే ఇప్పుడు అతను శ్రమలు ఎందుకు వచ్చినాయో తెలుసా? సొంత కార్యాలను బట్టి రాలేదండి. శ్రమలు ఎందుకు సంభవించినాయి అంటే అనేక మార్లు చెరసాలకు వెళ్ళాడంట, ఖైదీగా ఉన్నాడంట, బహు శ్రమలు పొంది ఉన్నాడంట. చెరసాలుగా ఖైదీగా ఉన్న అతను ఫిలిప్పీ సంఘంతో 4వ అధ్యాయం 4వ వచనంలో ఆనందించండి, మరలా చెప్పుచున్నాను ఆనందించండి, మీ సహనము సకల జనులకు సాక్షాత్తం. ఎక్కడుండి మాట్లాడుతున్నాడో తెలుసా? చెరసాలలో ఉండి ఫిలిప్పీ సంఘానికి లేఖ రాశాడు. శ్రమానుభవం నుంచి అన్ని శ్రమలు మాకు సిలువ సువార్త ప్రకటన చేయటం శ్రమలు వచ్చినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా విశ్వాసం నుంచి వైదొలగలేదు. కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును ఎవరిని సేవించాడంట? పూర్ణమైన వినయ భావంతో భయంకరమైన శ్రమల కొలిమిలో కాల్చబడుతూ వినయ భావంతో అతను సేవిస్తూ ఉన్నాడంట, ప్రభువుని సేవిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా చూడండి 28వ వచనం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మీరు చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. స్వరక్తం ఇచ్చి సంపాదించు. జాగ్రత్తగా ఉండకపోతే మన మధ్యకి ఏమొస్తాయో ఆ కింద వచనం చదువుకున్నాము. 29వ వచనం. ఎందుకు జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నాడంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీ మధ్యకు ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. ఎవరిని కనికరింపరు? మిమ్మును కనికరింపరు. క్రూరమైన తోడేళ్లు లాంటి జనము మన మధ్య కూడా ఉండొచ్చు. ఎవరి మధ్య ఉండొచ్చు? ఏమండి, ఈ దినాల అంతటిలో కూడా ఒక దైవజనుడు మరణించాడని చాలా వేదనతో ఉంటున్నాం కదా. క్రూరమైన తోడేళ్లు అంటే మనుష్యులు మన గృహంలో కూడా ఉండొచ్చు, మనం నివసించే ప్రాంతంలో ఉండొచ్చు, ఏమో చెప్పలేం. కన్న తల్లంట ఒక మారు అతడు ఆమె సంతోషించడానికి, ఆమె స్వార్థంగా ఆమె సంతోషించడానికి పసిబిడ్డనంట ఇంటిలో విడిచిపెట్టి తాళం వేసి ఎక్కడికో, అటువంటి తల్లులు కూడా ఉన్నారు. వచ్చేటప్పుడు తీరా చూస్తే ఆ బిడ్డ ఆకలితో 10 దినాలు చంటి బిడ్డను పాలు లేక 10 దినాలు ఒకే ప్లేస్లో కదల్చబడకుండా ఆహారం లేక మల విసర్జన, దాన్ని ఆ చంటి బిడ్డ తీసుకున్నాడు. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ బిడ్డని పోస్ట్ మార్టం చేసినప్పుడు ఏమని చెప్పారో తెలుసా డాక్టర్స్? ఆ మల విసర్జనే ఆ చంటి బిడ్డ స్వీకరించి లోపల ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయి భయంకరమైన పరిస్థితిలో ఆ చంటి బిడ్డ మరణించింది. అటువంటి తల్లులు నేడు మన కళ్ళ ముందు ఉన్నారు. ఒక తల్లి అయితే నరబలి ఇచ్చిందంట. దేని కొరకు? ఆమెకున్నటువంటి నష్టము, శాపము పూడ్చుకోవడానికి చంటి బిడ్డను నరబలి ఇచ్చిందంట. ప్రస్తుత పరిస్థితుల్లో మన కళ్ళ ముందు యథార్థ సంఘటనలండి. యథార్థ కన్న తల్లులు కూడా చెడ్డ తల్లులుగా ఉంటారని మన ప్రస్తుత కాలంలో తెలుసుకుంటున్నాం. ఆస్తి కోసం అంట
కన్న తల్లిని విచక్షణ జ్ఞానం మరిచి యవ్వన వయసులో పాడైపోతున్నాడని గద్దిస్తున్నప్పుడు యవ్వన కుమారుడంట ఈ యొక్క భయంకరమైన పాపంలో ఏమండి మద్యముకి మందు పానీయములకి వాటికి బానిసుడైపోయిన ఆ యవ్వన కుమారుడు ఆ డబ్బుల కోసం తల్లిని నరికి చంపేశాడంట. యథార్థ సంఘటన అనుకుని ఉంటుందా తల్లి? అమ్మా పెరుగులో విషం పెట్టి చంపేసింది చూడండమ్మా. అంటే మన కళ్ళ ముందే అసలు ఏంటి ఇలాంటి సన్నివేశం, క్రూరమైన తోడేళ్ళు. అందుకనే మన బిడ్డలు ఎవరి కను దృష్టిలో పడకూడదు తెలుసా. అందుకనే ఇర్మియా ప్రవక్త అంటున్నాడు కదా, అంగలార్పు విద్యను మన బిడ్డలకి నేర్పించాలి. వీధులలో చండి బిడ్డలు లేకుండా రాజ్య మార్గంలో యవనులు లేకుండా అపవాది యొక్క టార్గెట్ అంట. ఏమో మన బిడ్డలు ఎవరి కను దృష్టిలో పడకూడదండి. మన బిడ్డల్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. కన్నీళ్ళు అన్నపానములు ఆయనని కీర్తనకాడు మనకు కూడా అన్నపానములు అయ్యే విధంగా మన జీవితాన్ని మనము చేసుకోకూడదు. అందుకని మనం ఏం చేయాలంట, బిడ్డలు నడుచుచున్నప్పుడు త్రోవలో ఉన్నప్పుడు మార్గమందు భాసికములుగా వాక్యాలు వినిపించాలంట, వాటిని కట్టాలి, అభ్యసింప చేయాలి. అందుకని హిజ్కియా ప్రవక్త కూడా ఆయనకి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు, నేను నీ దృష్టికి ఎలాగ యథార్థవంతుడనో నీకు తెలుసు కదా ప్రభా అని కన్నీరు కారుస్తూ విజ్ఞాపన చేసినప్పుడు అతని విజ్ఞాపన విని 15 సంవత్సరాల ఆయుష్ను దేవాలి. అందుకని కాలగమనములు ఎవరాధీనంలో ఉన్నాయండి? జీవము మరణము ఎవరాధీనంలో ఉన్నాయి? దేవుని యొక్క ఆధీనం. యేసుక్రీస్తు ప్రభువారు మన గురించి కన్నీరు కార్చారు, మన కొరకు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు. రెండవ రాకడలో కన్నీరు కార్చడం ఉండదు, మరొక మారు రక్తాన్ని చిందించడము ఉండదు. మనమందరం కూడా తీర్పు తీర్చేటటువంటి పరిస్థితిలో ఉంటాము. జీవ పునరుద్ధానంలో ఉంటామా, తీర్పు పునరుద్ధానంలో ఉంటామా, దేనిలో ఉంటాము అనేది. ధనవంతుడు పాతాళంలో నరకయాతను అనుభవిస్తూ కన్నీరు కారుస్తూ విజ్ఞాపన చేస్తున్నాడంట, నా కుటుంబాన్ని నేను రక్షించుకుంటాను, ఒక మారు నన్ను పంపించు. అబ్రహామా, దాహంతో నా యొక్క గొంతు ఎండిపోచున్నది, నీ యొక్క కుమారుడైనటువంటి రాజును పంపించు, చిటికెన వేల కొలతో కొన్ని నీటి చుక్కలు నాకు ఇప్పించయ్యా. పాతాళంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమండి? వృధా. ఆ విజ్ఞాపన వృధా. కాబట్టి మనం ఏం చేయాలంట, మన కన్నురెప్పలు జారకుండా, అంటే మన పాదాలు త్రొట్టిల పాటు గురి కాకుండా మనం దేవుని ఆధీనంలో ఉండాలి. దేవుని యొక్క కన్ను దృష్టిలో మనం ఉండాలి. కాబట్టి కన్నీళ్లు విడిచిచ్చు విత్తువాడు సంతోషగానంతో పంటకు వస్తాడు. సంతోషం అనే వస్త్రము మనం ధరించుకోవాలి అంటే, శాశ్వతమైన ఆనందం మనము స్వతంత్రించుకోవాలంటే వాక్యానుసారమైన జీవితము మనలో ఉండాలి. మన బిడ్డల్ని వాక్యపు వెలుగుల్లో నడిపిస్తూ వాక్యానుసారమైన జీవితం జీవించిన వారిగా మనం ఉంటూ రాజ్య వ్యాప్తి కొరకు మనము, మన బిడ్డలము, మన కుటుంబం అంతా కూడా ప్రయాసపడతాము. దేవాది దేవుడు ఈ మాటలు మనందరి వెనుకల్లో బహుగా ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. అవును ప్రభువా, లోక సంబంధమైన వాటి కొరకు మేము ఎంతగానో కన్నీరు కారుస్తున్నాం ప్రభువా, కానీ అది వ్యర్థము ప్రభువా. నీకు స్తోత్రము. మా నిరీక్షణ ఫలము నీ ఎదుట ఉన్నది ప్రభువా. నీకు స్తోత్రము ప్రభువా. ఈ లోకము అశాశ్వతమైనది, శాశ్వతమైన పరలోకాన్ని మేము స్వతంత్రించుకోవాలి అంటే ఆ పరలోకానికి గురి కలిగి మేము ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాము ప్రభువా. నీకు స్తోత్రము. నేను, నువ్వు, నా ఇంటి వారును నీతి సూర్యుని ఆరాధన చేస్తామన్న రీతిగా ప్రభువా, నీ పాదాల చెంత మేము కనిపెట్టే వరసలో నీ యొక్క లోగిట ఫలించు ద్రాక్షావళి గల ప్రభువా, నీ భోజనపు పళ్ళ చుట్టూ బిడ్డలు వలీవ మొక్కల వల్ల ఉండినట్లు ప్రభువా, నేనైతే దేవుని యొక్క మందిరావరణంలో పచ్చని వలీవ మొక్కల వల్ల ఉంటామని ఒక మంచి సాక్ష్యం చెప్పే దృఢ విశ్వాసతలో మమ్మల్ని అందరినీ మీరు చిగురింపచేయమని వచ్చిన నీ ప్రియబిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాదానికి యోగ్యులుగా మీరు ఎంచండి ప్రభువా. నీకు స్తోత్రము ప్రభువా. అపవాదిని ఎదిరించే గొప్ప జ్ఞానము, వివేచన జ్ఞానము నీ ప్రియబిడ్డలందరికీ మీరు అనుగ్రహింపచేయండి. ఈ సువార్త సేవా సంఘంలో జ్యోతుల వల్ల ప్రకాశించు వారిగా మమ్మల్ని అందరినీ మీరు మార్చమని అడగచ్చు ప్రభువా. నీకు స్తోత్రము. నీ రాకడ కొరకు, నీ రాజ్య స్థాపన కొరకు ప్రయాసపడే వరుసలో మమ్మల్ని అందరినీ మీరు ఆయుధపరచమని సకల మహిమా ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరంభిస్తూ క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము. మమ్మల్ని శోధనకి తాకేడి నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదిన మెండు దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఇక్కడున్న ప్రతి ఒక్కరిపైన, వారి వారి కుటుంబాలపైన, సువార్త సేవా సంఘంలో ఉన్న ప్రతి